హే హలో గాయ్స్, ఎలా ఉన్నా? నా పేరు తిరుపతి, మీ బిజినెస్ సత్యం మీడియా యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి. సో ఈరోజు ఈ వీడియోలో మీకు మన దగ్గర ఒక హెల్మెట్ ఉంది. ఈ హెల్మెట్కి మనం గోప్రో కానీ ఏదైనా యాక్షన్ కెమెరా కానీ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే చాలామంది మనం ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని మౌంట్స్ ఉంటాయి. జే మౌంట్ కానీ లేకపోతే మీకు తెలుసు, మీరు చాలా వీడియో చూసే ఉంటారు. గోప్రో మౌంట్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ స్టిక్ చేయొచ్చు. సో అలా కొందరు ఇక్కడ ఫ్రంట్ స్టిక్ చేస్తారు, కొందరు ఏంటంటే ఇక్కడ సైడ్కి స్టిక్ చేస్తారు. సో నేను స్టిక్ చేసినప్పుడు నేను హెల్మెట్ చేంజ్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేనేం చేశానంటే, సో ఇక్కడ మనకు తస్లర్ అన్న ఒక బ్రాండ్. సో నేను ఇది అమెజాన్ తెప్పించాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు ఎగ్జాక్ట్లీ అంటే 599 699 ఉంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాయి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది. జస్ట్ థ్రెడ్స్ అన్నట్టు, అంటే ఇక మనం నార్మల్గా దీన్ని టైట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది దీని మీద వచ్చేసి తస్లర్ ఫిక్సింగ్ బ్రాకెట్ మోడ్ అని ఉంది. సో ఇది మన గోప్రో కానీ యాక్షన్ కెమెరా కానీ ప్రతిదీ యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం ఈ హెల్మెట్కి ఏ విధంగా ఫిట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఒకసారి హెల్మెట్కి ఫోకస్ చేయవా? దగ్గరకు వచ్చేసి వస్తుందా? హెల్మెట్ వస్తుందా? ఓకే. సో ఇక్కడ మనం హెల్మెట్లో దీన్ని ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను. సో ఇది మనకు నార్మల్గా నేను ఓపెన్ చేస్తున్నాను. మీరు దీనిలో పెద్దగా ఏముండదు. నార్మల్గా ఇలా జస్ట్ దీనిలో ఏముండదు, కవర్లో ఇది నార్మల్ ఊరిగే. సో దీనిలో ఇలా థ్రెడ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం గోప్రోని మౌంట్ చేసుకోవచ్చు, గోప్రో కానీ యాక్షన్ కెమెరా కానీ మౌంట్ చేసుకోవచ్చు. సో ఈజీ ఇది. సో ఈ థ్రెడ్స్ ఇక్కడ మనం ఈ విధంగా ఇది మనకు కొంచెం ప్లాస్టిక్ లాగా మెత్తగా ఉంటుంది. సో ఇక్కడ మీకు అడ్జస్ట్ అయిపోతుంటుంది ఆటోమేటిక్గా, మీరు టెన్షన్ పడాల్సింది ఏమి ఉండదు. అండ్ మీరు ఇక్కడ స్టిక్ చేసుకుంటే దానికని ఇది బెటర్ అంటే నా ఒపీనియన్ ప్రకారం బెటర్ కాబట్టి నేను తీసుకున్నాను. సో ఇక్కడ మీరు ఇలా మౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా మౌంట్ చేసుకుంటే సో ఇక్కడ మీకు ఫిక్స్ అయిపోతుంది. సో ఎటు ఊగదు. ఒకవేళ మీరు ఇక్కడ మీరు స్టిక్ చేశారనుకోండి, దీన్ని మీరు ఎప్పుడన్నా హెల్మెట్ చేంజ్ చేసినప్పుడు మీరు మళ్ళీ కొత్త జే మౌంట్ తీసుకోవాలి. సో ఇది నార్మల్గా దగ్గర ఎట్రా ఒకసారి పైకిరా. ఇలా టైట్ అయిపోతుంది. యా, సో నార్మల్గా మనం ఇలా చేసుకోవాలి. సో దీని తర్వాత మనం ఇక్కడ దీన్ని సెట్ చేసుకోవాలి, ఎక్కడ మీకైతే కంఫర్ట్గా ఉంటుంది. సో మీరు దీన్ని ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. యా, నాకైతే ఇక్కడ కంఫర్ట్గా ఉంది అనిపించింది. ఇలా మీరు హెల్మెట్ కూడా క్లోజ్ చేసి చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఇది గింత కూడా షేక్ అవ్వదు, మీరు ఊగదు, మీరు టెన్షన్ పడద్దు. అండ్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇక్కడ నువ్వు ఇక్కడ ఫోకస్ చేయను, ఇక్కడ ఇది థ్రెడ్స్ ఉంటాయి కదా, హెల్మెట్ ఎలా దీనిలో పడుతుందని అంటారు. సో నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, హెల్మెట్ దీనిలోకి హెయిర్ అయితే వెళ్ళదు, మీరు టెన్షన్ పడాల్సింది ఏముండదు. సో మీరు నార్మల్గా క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను హెల్మెట్ పెట్టుకొని చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకు హెల్మెట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ మౌంట్, ఇక్కడ మనం గోప్రోని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను క్యాప్ క్లోజ్ చేస్తాను చూడండి.